ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? రాజధాని పనులను రీలాంచ్ చేయడానికి. మరి ఏపీ ప్రజల కోసం ఆయన వస్తూ ఏం తీసుకురాబోతున్నారు? 5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధానికి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? లక్షలాది మంది సమక్షంలో జరగబోతున్న భారీ బహిరంగ సభ సాక్షిగా ఊహించని తాయిలం ప్రకటిస్తారా? గతంలో మోదీ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగిన రాజధాని ఆశలు ఈసారైనా నెరవేరేనా? ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువుగా ఉండే నగరమే రాజధాని నగరం. దేశంలో అయినా, ప్రపంచంలో అయినా, లేదంటే వేరే ఇతర రాష్ట్రాల్లో అయినా రాజధాని నగరానికి ఉండే ప్రాధాన్యత వేరు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు లేదంటే దేశాలకు రాజధాని నగరమే తలమానికంగా ముఖచిత్రంగా ఉంటుంది. అభివృద్ధి అన్నది 4 దిశల విస్తరించినా సరే రాజధానికి ఉండే ప్రాముఖ్యత వేరు. ఎందుకంటే అదొక ఐకాన్ సిటీగా ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు హైదరాబాదునే తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు హైదరాబాదే ప్రస్తుతానికి అత్యధిక ఉద్యోగులను గాని ఉపాధిని కాని కల్పించే ఏకైక నగరంగా ఉంది. కారణం హైదరాబాద్ సిటీలోనే అనేక పరిశ్రమలు, సంస్థలు కొలువై ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం గాని, ఫార్మా రంగం గాని, సినిమా రంగం గాని, లేదంటే వేరే ఏ ఇతర రంగాలైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరం భాగ్యనగరం. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దిక్కుతోచిన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు నగరం ఉన్నా నాడు చంద్రబాబు అమరావతికి మకాం మార్చేశారు. అయితే అమరావతిని అభివృద్ధి చేయాలని అక్కడ నిర్మాణాలు చేపట్టారు. అంతేకాదు కంపెనీలను, పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించాలని సింగపూర్ లాంటి సంస్థలతో మాట్లాడి అందుకు అడుగులు వేశారు చంద్రబాబు. అయితే రాజధాని నిర్మాణం సాగుతున్న క్రమంలో 2019 ఎన్నికలు రావడం, అప్పుడు జగన్ గెలవడం, జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణం ఆగిపోవడం, 3 రాజధానులను నాటి వైసీపీ సర్కార్ తెరమీదకు తీసుకురావడంతో గత 5 ఏళ్లలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇక మళ్లీ ఏపీలో కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి అమరావతిపై దృష్టి పెట్టింది. ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీలు కీలకంగా ఉండడంతో అమరావతికి కేంద్రం నుంచి నిధులు బానే వస్తున్నాయి. త్వరలోనే అమరావతికి మోదీ రాబోతుండటంతో ఆయన ఎలాంటి వరాలు ఇస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్ర ప్రజల కళ్లల్లో ఎన్నో కలలు నాటిన అమరావతి రాజధాని ఎట్టకేలకు మళ్లీ ఒకసారి కదలబోతోంది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానుండడంతో ఈ ప్రాంతం చైతన్యంతో ఉప్పొంగిపోతోంది. ఈసారి మోదీ రాక సాధారణం కాదని, రాజధాని పునర్నిర్మాణానికి నూతన దిక్సూచి అవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా ఈ రాకతో అమరావతి భవిష్యత్తు మరింత స్పష్టతను అందుకునేలా కనిపిస్తోంది. గతంలోనూ మోదీ అమరావతిలో శంకుస్థాపన చేసినా భౌతికంగా పెద్దగా పురోగతి కనిపించలేదు. ఆ సమయంలో పవిత్ర నదులు జలంతో, మట్టితో శుభారంభం చేసినప్పటికీ కేంద్రం నుంచి ఆర్థికంగా అనుకున్నంత మద్దతు రాలేదు. కానీ ఈసారి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. కేంద్రంలో ఎన్డీఏకి మద్దతుగా జనసేన, టీడీపీలు కీలక పాత్రలో ఉండటం రాష్ట్రానికి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. ఇప్పటికే అమరావతి అభివృద్ధికి అవసరమైన రుణాలకు కేంద్రం హామీ ఇవ్వటం, ప్రధాన రహదారుల అనుసంధానం వంటి అనేక అంశాలకు ఆమోదం తెలపడం చూస్తే కేంద్రం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. చంద్రబాబు ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వెంటనే అంగీకారం లభించడం ద్వారా రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. మౌలిక వసతుల కల్పనలో అమరావతికి ప్రత్యేక స్థానం లభిస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. ఇప్పుడు మోదీ రాక సందర్భంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ ప్యాకేజీ అమలైతే రాజధాని నిర్మాణానికి వేగం పెరగడమే కాక ఉద్యోగాలు, మౌలిక వసతులు, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతుందన్న ఆశలు జనంలో నెలకొన్నాయి. ఇదే జరిగితే అమరావతి ఒక ప్రణాళికాబద్ధమైన రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై ప్రజల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి ఏవైనా శుభవార్తలు వస్తాయని, ఒక దశలో ఆగిపోయిన రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. నిజంగా ఈ పర్యటన అమరావతి దిశను మలుపు తిప్పుతుందా అన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రజల మదిలో తలెత్తుతున్న ప్రశ్న.
మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పీఎం పర్యటనపై పీఎస్ సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మోడీ సభకు దాదాపు 5 లక్షల మంది పైగా పాల్గొంటారన్న అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని హోదాలో అమరావతి నిర్మాణానికి నరేంద్ర మోదీ 2017లో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి మోడీ ఆ సందర్భంగా భారీ వరాలు ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుణ్యస్థలాల నుంచి మట్టి, పుణ్యనదుల నుంచి జలం తీసుకువచ్చి మోదీ ఏపీకి కానీ ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ఆయన నోటితోనే చెప్పిన అమరావతికి కానీ ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో ఆయనపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈసారి మోడీ అమరావతికి ఏం చేస్తారు, ఏమిస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. అప్పట్లో అంటే 2017లో తెలుగుదేశం, జనసేనలు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు మాత్రమే. అయితే తెలుగుదేశం మద్దతు లేకుంటే కేంద్ర సర్కార్కు అప్పట్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి అది కాదు. 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్కు జనసేన, టీడీపీ మద్దతు అత్యవసరంగా మారింది. పవన్ చొరవతో ఏర్పడిన పొత్తుతోనే మోడీ సర్కార్ మనుగడ సాగుతుందన్న పరిస్థితి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీకి, అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీకి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈసారి అమరావతికి కేంద్రం నుంచి అనూహ్య మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంక్ రుణంతో పాటుగా హడ్కో రుణాలకు కేంద్రం గ్యారంటీ ఇచ్చి మరీ అమరావతికి అండగా నిలిచింది. అంతేకాకుండా పవన్ అడగ్గానే అమరావతికి రైల్వే లైను, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులు, ఇలా వరాలు ఇచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ ఖచ్చితంగా రాజధాని అమరావతికి ఓ భారీ ప్యాకేజీ ప్రకటిస్తారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సామాన్య జనం నుంచి రాజకీయ పరిశీలకులు కూడా అమరావతి పనులకు నిధుల కొరత మాట లేకుండా మోడీ భారీ వరాలను ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమరావతి అన్నది ఏపీకి రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. ఈ రాజధాని కేవలం ఏపీకే కాదు, ప్రపంచ రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి అమరావతికి సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అమరావతిని వరల్డ్ డెస్టినీగా మార్చాలని చూస్తున్నారు. అదే కనుక జరిగితే ఏపీ కంటే సంపన్న రాష్ట్రం భవిష్యత్తులో మరొకటి ఉండబోదని మేధావులు కూడా అంటున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి కూడా కేంద్రం కొత్త గ్రాంట్ ఇవ్వడమే కాకుండా తాను గ్యారంటీగా ఉండి ప్రపంచ బ్యాంకు నుంచి కూడా రుణం వచ్చేలా చూసింది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు మే 2న అమరావతికి వచ్చి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నరేంద్ర మోడీ ఏపీకి ఏమైనా వరాలు ప్రకటిస్తారా అన్న చర్చ సాగుతుంది. దేశ ప్రధాని వస్తున్న సందర్భం, అందున 11 ఏళ్లుగా రాజధాని లేని ఏపీకి ఊరటను ఇచ్చేలా మోడీ నుంచి కీలక ప్రకటనలు ఉండొచ్చు అని అంటున్నారు. ఏపీకి వస్తున్న మోడీ ఢిల్లీ నుంచి బోలెడు వరాలు మోసుకుని వస్తారని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి మే 2న మోడీ ఏమి మాట్లాడతారో, ఏ వరాల మూటను విప్పుతారో అన్నది. సుంగిశెల ప్రాజెక్టు నిర్మాణ పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. జలమండలి ఉన్నతాధికారులతో కలిసి పైప్ లైన్ విస్తరణ, ఇంటేక్ వెల్ నిర్మాణ